సమర్పించిన వారు జ్యోతి మ్యాట్రిమోనీ. ఎంత చెప్పినా తక్కువే. సహ సమర్పించిన వారు ఏఎస్ బ్రాండ్ పూజ నువ్వుల నూనె. శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తూ అంటారు, వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత గంధే గంధవహాత్మత అన్నపచనే బహిర్ముఖాధ్యక్షత అంటారు. ఈశ్వర, నీకు వస్త్రం చుట్టాలి అంటే అంతటా నిండిపోయావు. అంత నిండిపోయిన వాడికి పంచలు చాపునేసే సాలెవాడు ఎవరైనా ఉన్నాడేమిటి లోకంలో? ఓ వేళ ఎవడో నీస్తి ఇచ్చాడు. ఏదో శ్రీశైలంలో పాగా దర్శనానికి కట్టేటటువంటి వాళ్ళలాగా పెద్ద పంచోటి తెచ్చాడు, కట్టండి అన్నాడు. ఏవి నాకు చేతులేవి అంతా కట్టాలంటే? అందుకని శివ, మీకు పంచ కట్టాలి అంటే నన్ను విష్ణువుని చెయ్యండి, లేదా సూర్యుణ్ణి చెయ్యండి. ఆయనకి అంతటా పడే కిరణములు కరములు చేతులు ఉన్నాయి. అప్పుడు నేను కూడా అన్ని చేతులు వస్తే మీకు పంచ చుడతా. లేకపోతే పంచ ఎక్కడి నుంచి కట్టను నేను? చేతిలో పెట్టడం కాదు, పంచలు చాపివ్వడం అంటే చేతికిచ్చింది కాదు, మెడలో వేసింది, ధరింపజేశారు. అందుకే పెద్దలు ఇస్తే మెడలో వేస్తారు. మెడలో వేశారు అంటే ధరింపజేశారు నూతన వస్త్రాన్నని. కాబట్టి వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత, నన్ను సూర్యుణ్ణి చేయి, నీకు పంచల తాపు కడతాను. ఇప్పుడు అంతటా నిండిపోయినటువంటి వాణ్ణి మాంసనేత్రంతో ఎలా చూస్తారు? చూడడం కుదరదు. కానీ వాడు అంతటా ఉన్నాడన్న భావన రూఢమైందనుకోండి లోపల, అప్పుడు చిదంబరంలో దర్శనం. చిదంబరంలో దర్శనం ఎలా ఉంటుంది అంటే, ఓ గది గోడ ఉంటుంది, ఆ గోడ మీద మారేడు దళాల మాలలు వేసి ఉంటాయి, తెరేసి ఉంటుంది. అక్కడికి వెళ్ళి నిలబడితే ఓసారి తెర తీస్తారు, హారతిస్తారు, తలుపేసేస్తారు, తెరేసేస్తారు. ఏదండి శివుడు ఏడంటే అదే శివుడు. ఇంకా శివుణ్ణి మళ్ళీ కొత్తగా నేను తీసుకొచ్చి ఇదిగో శివుడు అన్నాను అనుకోండి, అనంతంగా ఉన్నవాడిని పరిమితం ఎలా చేయను? పరిమితం చేస్తే ఆయన మళ్ళీ అనంతుడు ఎలా అవుతాడు? అనంతుడిగా చూడాలంటే అదిగో అంతటా నిండిపోయినవాడు కాబట్టి అదిగో అలా ఎదురుగుండా 4 మారేడు దళాలు వేశాం, అవి ఆయనకే వేశాం. అంటే ఇక్కడ నువ్వు ఆ భావన పొందాలి. అంతటా నిండిపోయి ఆయన ఉంటే ఏమిటి ఉపకారం మనకి? నిండిపోయి ఉన్నాడు మంచిదే, ఏమైనా ఉపకారం ఉంది ఆయన వల్ల? ఉండడానికి ఉపకారం చేయడానికి చాలా తేడా ఉంది కదా. ఉండి ఏమిటి ప్రయోజనం అంటే, ఉండి నిర్వహణ చేస్తున్నాడు ఆయన. ఆయనే సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. అందుకే అక్కడ 2 సభలు చెప్తారు, చిత్ సభ, కనక సభ అని 2 సభలు. చిత్ అంటే ఇదే. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఓ మాట అంటారు, ఖచితపి చిదానందలహరి భజంతి త్వాం ధన్యాః ఖచితపి చిదానందలహరి అంటారు. ఆ లోపల ఉండేటటువంటి చైతన్యం ఉన్నదే, ఆ చైతన్యాన్ని అనుభవంలోకి, భావనారూపంలోకి తెచ్చుకోగలిగిన వాడెవడో వాడు ధన్యుడు. అటువంటి చైతన్య స్వరూపమై అంతటా నిండిపోయినటువంటి పరమాత్మ ఆకాశలింగంగా ఎదురుగుండా మారేడు దళాల మాలలతో దర్శనమిస్తే వాడే సమస్త ప్రాణుల యందు ఉన్నాడు. ఉండి బ్రహ్మాండమునందుంటాడు, పిండాండమునందుంటాడు, అంతటా పరివ్యాప్తమవుతాడు. బ్రహ్మాండంలో ఆయనే, పిండాండంలో ఆయనే. ఈ రెండిటిలోనూ ఉండి నడుపుతూ ఉంటాడు. ఎంత చమత్కారంగా నడుపుతాడంటే, బయట గాలి ఉంటుంది, దీనికి గాలి కావాలి, బయట గాలిని ఇది పీల్చుకుంటుంది, ఇది విడిచిపెడుతుంది. విడిచిపెడితే మరి మాలిన్యమైందా లేదా? మరి ఈ గాలి ఎవరు పుచ్చుకుంటారు? బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. దీనికి నీళ్లు కావాలి, దాహం వేసింది, బ్రహ్మాండంలో నీళ్లు పిండాండంలో పోస్తాం, పిండాండంలో నీళ్లు మిగిలిపోయాయి, వదిలిపెట్టేయాలి, ఎవరు పుచ్చుకుంటారు? భార్య, బిడ్డలు, తల్లి, తండ్రి ఎవ్వరూ పుచ్చుకోరు, మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. దీంట్లో ఆకలి వేసింది, పదార్థం కావాలి, బ్రహ్మాండంలోంచి ఓ పండు తెచ్చి ఇందులో పడేస్తాడు. దీంట్లో శేషం మిగిలిపోయింది, తెల్లవారిన తర్వాత ఎవరు పుచ్చుకుంటారు? బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. అటు బ్రహ్మాండాన్ని, ఇటు పిండాండాన్ని, బ్రహ్మాండంతో పిండాండాన్ని, పిండాండంతో బ్రహ్మాండాన్ని నడిపేదెవరు? శివుడు. అది నర్తనం అంటే, అది నటరాజస్వరూపము అన్న మాటకు అర్థం. అది సమన్వయం అవ్వలేదనుకోండి, ఆ భూతం పడిపోయిందంటారు. బ్రహ్మాండంలో ఉన్న గాలి పిండాండం పుచ్చుకోలేదనుకోండి, పుచ్చుకుంది విడిచిపెట్టలేదు, విడిచిపెట్టింది పీల్చుకోలేదు, పడిపోయింది. ఇప్పుడు ఈ పడిపోయిన శరీరాన్ని ఎవరు పుచ్చుకోవాలి? బ్రహ్మాండమే పుచ్చుకుంటుంది. ఓ కుక్క చచ్చిపోయింది, బ్రహ్మాండంలో కలిసిపోవాలి. పిల్లి చచ్చిపోయింది, బ్రహ్మాండంలో కలిసిపోవాలి. మనిషి పోయాడు, బ్రహ్మాండంలో కలిసిపోవాలి. పిండాండములన్నీ బ్రహ్మాండంలో కలిసిపోవాలి, లేకపోతే భయంకరమైపోతుంది సమాజం. మనం చూడలేము. ఇక ఎక్కడ చూసినా శవాలు అలాగే ఉండిపోయి అనుకోండి, కళేబరాలు, ఎలా నడుస్తాం? కాలు తీసి కాలు వేయలేం. బ్రహ్మాండంగా మారుస్తాడు ఈశ్వరుడే. అందుకని బ్రహ్మాండ పిండాండ సమన్వయ శక్తిగా సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అవుతాడు. 3 పేర్లుగా మారుతాడు.
ఆ మారణం నటరాజ సభ, అది చిత్ సభ, కనక సభ అంటారు. ఒక మహారాజు ఆ సభకి బంగారు తాపడం చేశాడంటే కనక సభ అయింది అది. అక్కడే పౌరాణికంగా అయితే అమ్మవారికి అయ్యవారికి పోటీ వచ్చింది. మన ఇద్దరిలో నాట్యంలో ఎవరు గొప్ప, ఎందుకంటే శక్తి కదూ అమ్మవారు. శక్తి అంటే కదిలితేనే ప్రయోజనం, కదలకపోతే శక్తికి ప్రయోజనం ఉండదు. ఆయనకి చాలా తెలుసండి, ఏమీ చెప్పడం, ఏమిటి ఉపయోగం? ఆవిడికి బ్రహ్మాండమైన పాటలు వచ్చండి, ఒక్కటి పాడదు, ఏమిటి ఉపయోగం? ఆయనకి చాలా ఓపిక ఉందండి, ఏ గుడికి ప్రదక్షిణం చేయడం, ఏమిటి ఉపయోగం? శక్తికి కదలిక లేకపోతే ఉపయోగం లేదు, శివుడు కదిలితే ఉపయోగం లేదు. శివుడు అంటే తనలో తాను రమించడం. కదలికలన్నీ చివరికి ఎక్కడికి వెళ్ళాలి? కదలిక లేని స్థితికి వెళ్ళాలి. పూజ చేసావు, బతికున్ననాళ్ళు పూజే. పూజ చేస్తూ చేస్తూ భగవంతుని యొక్క పాదముల మీద పువ్వు వేస్తుండగా భగవంతుని యొక్క పాదము మనసులో కనపడితే కన్నులు మూతలు పడిపోయి ఆనందధారలు కన్నుల వెంట కారిపోతూ అలా కదలకుండా ఉండిపోయి లోపల ఏనాడు భగవత్పాదాన్ని దర్శనం చేశావో ఆనాడు నీ జీవితం ధన్యమైంది. అంటే కదలికలన్నీ కదలికలు లేని స్థితికి వెళ్ళిపోతే శివుడు, మళ్ళీ కదలికలు వస్తే అమ్మవారు. తరంగాలన్నీ ఆగిపోయి అనుకోండి చెరువులో, శివుడు. ఓ పైనుంచి చెట్టు మించి ఓ పండు కింద పడి తరంగాలు వచ్చాయనుకోండి, మళ్ళీ అమ్మవారు. అమ్మవారు అయ్యవారిలో ఉంటారు, తరంగాలు చెరువును వదిలిపెట్టి బయట ఉండవు. తరంగాలు శివుణ్ణి ఆశ్రయిస్తాయి. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తి ప్రభవితుం నచేదేవం దేవో నఖలకుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. కారు యొక్క హార్స్ పవర్ వేరుగా ఉంటాయా? ఉండవు, రెండూ ఒకటే. నేను నా ఉపన్యాస శక్తి వేరుగా ఉంటామా? ఒకదాన్నొకటి ఆశ్రయిస్తాయి. అలా శివశక్తులు సమాగమ స్వరూపములై ప్రకృతి పురుషులై ఉంటారు. కదలడం ధర్మం, కదలిక లేనితనం శివస్వరూపం. అందుకే చిట్ట చివరి స్థాయిలో కదిలిపోతే వాడు శివుడు కాలేడు. అందుకే అమ్మవారు ఏం చేస్తుంది అంటే శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక, ధర్మాన్ని పట్టుకొని కదలగా కదలగా కదలికల అవసరం లేని శివస్వరూపంగా మార్చేస్తుంది. తెరెత్తేసి మాయా అన్న అవనిక తీసి కలిపేస్తుంది. ఈ నిర్వహణ కొరకు నటరాజు అవుతాడు ఆయన. లేకపోతే ఆయనకి రాజశబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? రాజ అన్న శబ్దం ఎక్కడైనా వాడితే అది సాధారణంగా విష్ణువు పట్ల ఉంటుంది తప్ప శివుడి పట్ల ఉండదు రాజశబ్దం. శివుడికి నటరాజు. ఏ తత్వం చేత నటరాజు? ఉత్తినే అలా నాట్యం చేస్తూ ఉంటాడని కాదు దాని అర్థం. పౌరాణికంగా అయితే పార్వతీ పరమేశ్వరులకు చర్చ వచ్చింది, నేను కదా కదలికలన్నీ. యాదేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత, యాదేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత, యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నేను కదా నృత్యం, కదలికలు నావి కదా శక్తి. నువ్వా నేనా? పోటీ వచ్చింది, ఇద్దరూ నృత్యం చేస్తున్నారు. ఆయన ఏం చేస్తే ఆవిడ వచ్చేసింది. ఎలా? శ్రీ మహావిష్ణువుని న్యాయ నిర్ణేతగా పెట్టారు. పరమశివుడు ఏం చేశాడంటే చూసి 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 గెలుపెవరిదో నిర్ణయించాలని కుంకుమ పాత్రలో కాలి బొటనవేలు ముంచి కాలు పైకెత్తి అమ్మవారికి బొట్టు పెట్టాడు. ఆడది సభాముఖంగా చెప్పవలసిన అవసరం లేదు, అలా కాలు పైకెత్తే తత్వం ఉండదు, అలా ఎత్తకూడదు. కాబట్టి అమ్మవారు ఓటమిని అంగీకరించి శివుణ్ణి నృత్యానికి అధిపతిని చేసింది. నటరాజు అయ్యాడు. అంటే యథార్థమునకు మనలో ఉన్నటువంటి సమస్త కదలికలకు అధినాయకుడు ఆయన అయ్యేటప్పుడు. ఇప్పుడు ఆ నటరాజు మూడుగా మారిపోతాడు. ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. మూడు పేర్ల చేత పిలువబడతాడు. మూడు రూపములకు, మూడు కాలములకు, మూడు మూర్తులకును మూలమగుచు భేదమగుచు తుదిగ భేదమయ్యొప్పారు బ్రహ్మవనగ నీవే పాలనయన. వెళ్ళిపోయిన కాలం, నడుస్తున్న కాలం, వచ్చే కాలం అని మూడు కాలాల పేర్లతో పిలుస్తాం. కానీ యథార్థమునకు ఒకటే కాలస్వరూపం. నిన్న వెళ్ళిపోయిన వాడికి మళ్ళీ భవిష్యత్ కాలం లేదు, కానీ ఉన్నవాడికి ఇంకో భవిష్యత్ కాలం ఉంది. అంటే కాలం నిజంగా ఓడికి ఉండడం ఓడికి పోవడం ఉంటుందా? ఎవడికి వాడాలో ఆ విభాగం చేసుకుని చూసుకుంటున్నాడు అంతే. కానీ యథార్థమునకు ఒకటే అయిన కాలము మూడుగా కనబడినట్టు, ఒకటే అయినటువంటి పరబ్రహ్మము సృష్టికర్త బ్రహ్మగా, స్థితికర్త విష్ణువుగా, ప్రళయకర్త పరమేశ్వరుడిగా మూడుగా కనబడినట్టు ఒక్క పరమశివుడే మూడు మూర్తులవుతాడు. సృష్టికి బ్రహ్మగా, స్థితికి విష్ణువుగా, లయకి పరమేశ్వరుడుగా మారుతుంటాడు. ఇప్పుడు ఏదో కవిరేవ ప్రజాపతి యథాస్మై రోచతే విశ్వం తథైతత్ పరివర్తతే అంటారు. ఎలా అనుకున్నాడో అలా మార్చాడు. ఇప్పుడు బ్రహ్మ సృష్టి చేశాడు కాబట్టి ఎవరైనా చూసి దేవుడు చెప్పు అన్నారనుకోండి శివుడు అంటారు. ఇప్పుడు ఆయనే ఏం చేశాడంటే కొంతసేపు అలా ఉంచాడు, తర్వాత మెల్లిగా మారేడుదలను తీసేశాడు, రుద్రాక్షమాల తీసేశాడు, ఆ వేసిన స్ఫటికమాల తీసేశాడు,
ఆ కుచ్చుని మళ్ళీ దాన్ని కొప్పుగా పెట్టిన దాన్ని మళ్ళీ కుచ్చు సరిగ్గా ఇలా నిటారుగా ఉండేట్టుగా మళ్ళీ దువ్వేశాడు. ఆ పెట్టినటువంటి ఆ పైన నున్నగా చేసిందంతా తీసేశాడు. తీసేసి ఇప్పుడు అదే పట్టుకొచ్చి పూజలో పెట్టాడు. పెట్టి ఠంగున మొదలుకొట్టి ఈశ్వరుడికి నైవేద్యం పెట్టేశాడు. ఇప్పుడు దాన్ని శివుడిగా మార్చినప్పుడు సృష్టికర్త, కొంతసేపు ఉంచినప్పుడు స్థితికర్త, పగలగొట్టేసినప్పుడు ప్రళయకర్త. ఇప్పుడు తానే మూడైనట్టు పరమేశ్వరుడు మూడవుతూ ఉంటాడు. మూడై లోకములన్నిటినీ సృజిస్తాడు. సృజించాలంటే అసలు దానికి కావలసిన పదార్థాలు తన దగ్గర ఉన్నవాడు గారు సృజించగలడు, లేనివాడు ఎలా సృజిస్తాడు? మహాప్రళయమునందు ఈ బ్రహ్మాండమునకు సంబంధించినటువంటి విభూతినంతటినీ తన శరీరానికి అలదుకుంటాడు. కంప్యూటర్ మైక్రో చిప్స్లో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసినట్టుగా విభూతి కణాల్లో దాచుకుంటాడు జీవుల యొక్క కర్మ ఫలితాల్ని. మళ్ళీ ఆయన సృష్టి చెయ్యాలనుకున్నప్పుడు మళ్ళీ అందులోంచి జీవులందరినీ సృష్టిస్తాడు. మళ్ళీ లోకాలన్నింటినీ లయం చెయ్యాలనుకున్నప్పుడు తనలోకి తీసుకుంటాడు. చాలామంది ఒక దుష్టమైన మాట మాట్లాడుతూ ఉంటారు, శివుడంటే చంపేస్తాడండి ప్రళయకర్త అంటూ ఉంటారు. చాలా తప్పు. లయము అన్న మాటకి 3 అర్థాలు ఉంటాయి. స్వల్పకాలిక ప్రళయము, ఆత్యంతిక ప్రళయము, మహాప్రళయము అని 3 ప్రళయాలు ఉంటాయి. అందులో స్వల్పకాలిక ప్రళయము అంటే నిద్ర. మన ఒళ్ళు మనకి తెలియదు. ఏమంటే రాత్రి అంతలా నిద్ర, అప్పుడే తెల్లవారిపోయిందా అంటాడు. ఏమంటే బాగా నిద్ర పట్టిందా అన్నారు అనుకోండి, ఏమిటో గాఢ నిద్ర పట్టింది, ఎంత బాధ అనుకున్నారు అని ఎవడైనా అంటాడు. ఏమిటి, ఎంత హాయిగా ఉందోనండి బాబు, బలి నిద్ర పట్టేసింది అంటాడు. నిద్ర సుఖస్వరూపం. రాత్రి నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చి ఆ నిద్రలో ఇంద్రియములకు శక్తినిస్తాడు. ఆ నిద్ర లేదనుకోండి ఆకలేదు, ఆకలి లేదనుకోండి నిద్ర పట్టదు. ఈ కంటికి కడుపుకి ఉండే సంబంధం, కడుపు నిండిపోయింది అనుకోండి కనురెప్ప పడిపోతుంది. కనురెప్ప తెరిచి ఉండాలనుకోండి కడుపు సాత్విక పదార్థంతో బాగా ఖాళీగా ఉండాలి. అందుకే ఉపవాస నియమంలో అన్నం పెట్టకుండా పాలు లాంటివి పోసి నించోపెట్టమంటారు శరీరాన్ని. అంతేగాని కడుపు నిండా తిని ఇచ్చండి, ఎవడు చెప్పాడండి ఉపవాసం చేయమని? నీ కర్మ తిను, ఆవలింతలు వచ్చి కళ్ళు మూతలు పడి కింద పడతావు. కంటికి కడుపుకి సంబంధం ఉంటుంది. రాత్రి నిద్రపోకపోతే పొద్దున్న ఆకలేదు, పొద్దున్న ఆకలి కడుపు నిండా తినకపోతే రాత్రి నిద్ర పట్టదు. ఈ 2 సక్రమంగా లేవు అంటే ఆరోగ్యం బాగులేదని గుర్తు. అందుకే ధృతరాష్ట్రుడు మహాభారతంలో విదురుణ్ణి పిలిచి, నాకు నిద్ర పట్టట్లేదు, ఏమైనా మంచి విషయాలు చెప్పమంటే నీకేమైనా జబ్బుందా అని అడిగాడు విదురుడు. నిద్ర పట్టని వాళ్ళ జాబితా ఒకటి చెప్పాడు ఆయన. పరస్త్రీ మీద కాంక్ష ఉన్నవాడు, పరుల ధనాన్ని ఎత్తుకొద్దాం అనుకున్నవాడు, మాత్సర్య బుద్ధి ఉన్నవాడు, ఒంట్లో అనారోగ్యం ఉన్నవాడు, ఇలాంటి వాళ్ళకి నిద్ర పట్టదు. ఇందులో నువ్వు ఏ కోవకి చెందినవాడివని అడిగాడు. నా తమ్ముడి బిడ్డల రాజ్యం ఎత్తుకొద్దాం అనుకుంటూ ఉంటాను, నా కొడుక్కి ఇద్దాం అనుకుంటాను, దొంగ బుద్ధి ఉన్నవాడిని, మాత్సర్యం ఉంది, నీ దగ్గర నిజం ఒప్పుకుంటానులే విదురా, చెప్పు 4 మంచి మాటలు నిద్రపడుతుందంటాడు. సత్పురుషుడి దగ్గర కనీసం నిజం చెప్పి మాట్లాడాడు కాబట్టే కళ్ళు లేని ధృతరాష్ట్రుడికి కళ్ళిచ్చి విశ్వరూప దర్శనం ఇచ్చాడు కృష్ణ పరమాత్మ. విదురుడి దగ్గర కనీసం మనసు విప్పి మాట్లాడాడు కాబట్టి ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త అనడానికి ఆయన చేతిలో ఢమరుకం ఉంటుంది నటరాజుకి. ఆ ఢమరుకం కదిపాడనుకోండి అందులోంచి మాహేశ్వర సూత్రములు వస్తాయి, అందులోంచి సమస్తమైన సృష్టి వస్తుంది. 2 అంత నృత్యం చేస్తూ పళ్ళు బిగబట్టి చేయడు, చిరునవ్వుతో ఉంటాడు. ఆ చిరునవ్వు స్థితికారకత్వం, లోకాన్ని కాపాడడం. ప్రళయం, ఒక చేతిలో అగ్నిహోత్రం ఉంటుంది, లోకాన్నంతటినీ కూడా లయం చేయడం. శివుడు చేసే ఉపకారాల్లో మొదటి ఉపకారం స్వల్పకాలిక లయం, నిద్ర పట్టిస్తాడు. నిద్ర పట్టించాడంటే దాని అర్థం పొద్దున్న లేచి అన్నం తింటున్నాడు, ఆకలిస్తోంది, ఆకలేసి అన్నం తింటున్నాడు, మళ్ళీ పడుకుంటున్నాడు, మళ్ళీ లేస్తున్నాడు, మళ్ళీ అన్నం తింటున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, తేజస్సుతో ఉన్నాడు, వేదం చెప్పిన కర్మను అనుష్ఠానం చేస్తున్నాడు, 10 మందికి పనికొస్తున్నాడు, పుణ్యం వల్ల తన యొక్క పాపాలని పోగొట్టుకుంటున్నాడు, మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని జ్ఞానం కలగడానికి కావలసినటువంటి యోగ్యతని సంతరించుకుంటున్నాడు. ఇప్పుడు దీనికి అంతటికీ హేతు ఎక్కడుంది? అన్నం తినడంలో, నిద్రపోవడంలో ఉంది. కాబట్టి స్వల్పకాలిక లయాన్ని ఇచ్చేవాడెవరు? పరమశివుడు. కాబట్టి అది మొదటి లయం. పరమశివుడు లయకారకుడు అండి, మాకు అక్కర్లేదన్నవాడికి 3 రోజులు నిద్ర పట్టలేదు అనుకోండి, అప్పుడు తెలిసి వస్తుంది వాడికి శివుడు చేసే ఉపకారం ఏమిటో. రెండోది ఆత్యంతిక ప్రళయం, జ్ఞానం ఇచ్చేవాడు ఎవరంటే పరమశివుడు. జ్ఞానదాత మహేశ్వర. జ్ఞానం అంటే బీకాము బిఏ చదువుకోవడం కాదు. జ్ఞానము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏది తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవలసిన అవసరం లేదో. వేదము అంటే విద్ అన్న ధాతువులోంచి వచ్చింది. ఏది తెలుసుకుంటే ఇంకొకటి తెలుసుకోక్కర్లేదు, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదో, అది జ్ఞానం. ఆ జ్ఞానము పుస్తకముల చేత రాదు, భక్తితో కూడిన కర్మాచరణము చేత ప్రీతి చెందిన భగవంతుని యొక్క అనుగ్రహ వర్ష రూపంలో
జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ఇవ్వగలిగినటువంటి వాడు పరమేశ్వరుడు. కాబట్టి ఆత్యంతిక ప్రళయం ఆయనే చేస్తాడు. మహాప్రళయం అని సృష్టినంతటినీ లయం చేస్తాడు. అప్పుడు ఒరే ఎన్ని జన్మలు ఇచ్చానరా, ఎన్ని శరీరాలు ఇచ్చానరా, వీడు నన్ను పొందలేకపోతున్నాడు, పోన్లే వీళ్ళు నన్ను ఎలాగో పొందలేకపోతున్నారు, నేనే వీళ్ళని పొందేస్తానని ఆయన వాళ్ళని పొందుతాడు. దాన్ని మహాప్రళయం అంటారు. అంటే ఎన్ని మాటలు పరీక్ష రాసినా 30 మార్కులు 32, 33, 34 వరకు వస్తారు తప్ప వాడు పాస్ అవడం. అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, మోడరేషన్ ఇచ్చి 30 వచ్చినా పాస్ అయిపోయాడంట. ఇప్పుడు వాడు పాస్ అయిపోలేదు, ప్రభుత్వం పాస్ చేసేసింది. అలా వాడు తరించలేదు, ఈశ్వరుడు తరింపచేసేసాడు. ఎలాగంటే నువ్వు నన్ను పొందలేవు, నేను నిన్ను పొందేస్తాను. అంటే నల్లపూసలు ఎగిరి మైనపు ముద్దని పట్టుకోలేకపోతే మైనపు ముద్ద వచ్చి నల్లపూసల మధ్యలో పడిపోయింది అనుకోండి, అవి అంటుకుపోతాయి. మైనపు ముద్ద నల్లపూసల్ని తనకు అంటించుకున్నట్టు శివుడు లోకాన్ని తన చేత పొందింపచేస్తాడు, తానే పొందుతాడు. అది మహాప్రళయం. ఒరే ఎన్నాళ్ళు ఇలా పుట్టి చచ్చి ఎన్ని కోట్ల జన్మలు తిరుగుతావు, కొంతసేపు విశ్రాంతి తీసుకో అని కొంత విశ్రాంతి తర్వాత మళ్ళీ పునఃసృష్టి చేస్తాడు. అప్పుడు మళ్ళీ జీవులు బయటికి వస్తారు. అలా వస్తే ఉపయోగం ఏమిటండి అంటారేమో. అంటే మధ్యలో ఏదో కాసేపు విరామం ఇవ్వడం, బయటికి వెళ్ళి వేరుశనక్కాయలు కొనుక్కోవడానికి, అలాంటి వాటి కోసం విరామం కాదది. జన్మలలో యుగము మారితే ధర్మ లక్షణము మారుతుంది. కృతయుగం ఉందనుకోండి పూర్తిగా ధర్మం. అప్పుడు వచ్చాడనుకోండి మళ్ళీ జీవుడు ధర్మమునందు అనురక్తి కలిగి తరించిపోతాడు. అందుకని యుగం మారే వరకు జీవులను అట్టెపెట్టి మళ్ళీ సృష్టి చేస్తాడు. ఈ మహోపకారం చేస్తాడు కాబట్టి స్వల్పకాలిక లయము, ఆత్యంతిక ప్రళయము, మహాప్రళయము అని 3 ప్రళయముల చేత లోకాన్ని కాపాడతాడు. కాబట్టి అగ్నిహోత్రాన్ని పట్టుకుంటాడు. ఇప్పుడు బ్రహ్మరూపంలో, విష్ణు రూపంలో, శివరూపంలో ఉండేది ఎవరు? ఆయనే ఉంటాడు. అందుకే చిదంబరం వెడితే ఉండేటటువంటి చమత్కారం ఏమిటంటే ముగ్గురిని ఒక్కసారే చూడొచ్చు. ఎలా చూడొచ్చు అంటే, ఒకటి ఉన్నది అంటే ఉండడానికి ముందు ఉండవలసినది ఏదో అది ఉన్నది అనే కదా గుర్తు. ఇప్పుడు ఈ శరీరం ఉన్నది అంటే ఈ శరీరం సృజింపబడడానికి హేతువైన తల్లిదండ్రులు ఉన్నారని కదా గుర్తు. మా అమ్మగారు నాన్నగారు ఒకప్పుడు ఉన్నారు, వారు ఉన్నారు కాబట్టి కదా ఈ శరీరం వచ్చింది, లేకపోతే ఈ శరీరం ఎక్కడి నుంచి వస్తుంది? చిదంబరం క్షేత్రంలో గోవిందరాజస్వామి వారు ఉంటారు. అది విచిత్రం. పెద్ద విష్ణు క్షేత్రం, అందులో మహానుభావుడు దేవాలయంలో ఇలా పడుకొని ఉంటారు గోవిందరాజస్వామి. అంటే ఆయనే కదూ, ఆ పరమశివుడే స్థితికర్త. అందుకే విష్ణు రూపంలో పడుకొని ఉంటాడు. ఆయనే ఆకాశస్వరూపుడై మారేడు దళాలతో చిదంబరంలో ఆకాశలింగంగా ఉంటాడు. వీళ్ళిద్దరూ ఉన్నారు అంటే నేనున్నానంటే తల్లిదండ్రులు ఉన్నట్టు, వీళ్ళిద్దరు ఉన్నారంటే బ్రహ్మగారు ఉన్నారనే కదా గుర్తు. కాబట్టి బ్రహ్మగారు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు 3 మూర్తులు అక్కడే ఉన్నారు. అందుకే అప్పయ్య దీక్షితుల వారి చిదంబరం క్షేత్రానికి వెడితే గోవిందరాజస్వామి వారి దగ్గర నించుని ఆనంద భాష్పాలు కారుస్తూ స్తోత్రం చేశారు. నాకు మారమణుడు ఉమారమణుడు ఇక్కడ కనపడుతున్నారన్నారు. మారమణుడు అంటే మా అంటే లక్ష్మి, రమణుడు అంటే ఆమె యొక్క భర్త శ్రీ మహావిష్ణువు, ఉమారమణుడు అంటే ఉమ యొక్క భర్త పరమేశ్వరుడు. ఇద్దరూ నాకు ఇక్కడే దర్శనం అవుతున్నారు ఒకే చోట అని ఆనంద భాష్పధారలతో ఆయన స్తోత్రం చేశారు. కాబట్టి శివకేశవుల మధ్య భేదం పాటించకుండా తత్వత ఉన్న ఒకే ఒక వస్తువుని చూడడానికి యోగ్యమైనటువంటి క్షేత్రము చిదంబర క్షేత్రం. దాన్ని ఆ దృష్టికోణంతో చూడాలి. అవి 2 వస్తువులు కావు, ఒక వస్తువే 2గా కనపడుతూ ఉంటుంది. చూడండి, నేనే ఉన్నాను, నా బిడ్డల దగ్గరికి వెళ్ళాను అనుకోండి, నాన్నగారండి అంటారు, మా ఆవిడ ఏమండి అంటుంది. అయ్యో మీరే భర్త మీరే తండ్రా, ఎలా సాధ్యం అని ముక్కు మీద వేలేసుకుంటారేంటి? భర్త తండ్రి ఏమిటి, ఎన్ని పాత్రలు ఉన్నాయో నాకు. నేను నా కార్యాలయానికి వెడితే ఉద్యోగిని, ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే ప్రవచనం చేసేటటువంటి ధర్మానికి కట్టుబడి ఉన్నవాణ్ణి. నేను వీధిలో తిరిగితే పౌరుణ్ణి, నేను మా నాన్నగారి దగ్గర కొడుకుని, మా అక్కగారి దగ్గర తమ్ముణ్ణి, మా చెల్లెలకి అన్నయ్యని, నా బిడ్డలకి తండ్రిని, నా భార్యకి భర్తని. ఇన్ని పాత్రలు నేనొక్కడే పోషించగలిగింది ఒక్క పరమాత్మ శివకేశవులుగా కనపడితే ఆనందపడిపోవద్దు? దానికి భేదాలతో గుండెలు బాదుకోవలసిన అవసరమే ఉంది? అందుకే ఒకే పరమాత్మ ఈ 2 కలిపి కూడా దర్శనమిచ్చాడు ఒక్కొక్క చోట. పోతన గారు పరవశించిపోయి పూతనా సంహార ఘట్టంలో విషధర రిపు గమనునికి విషగళ్ళసకునికి విమల విషసయనునికి విషభవ భవ జనకునికి విషకుచను విషము కొనుట విషమే తలపన్ అన్నారు.
శ్రీకృష్ణ పరమాత్మ పూతనా సంహారం చేయడానికి పూతన యొక్క స్తన్యములలో విషముతో కూడిన పాలు తాగేస్తే విషధరరిపు గమనునికిని, విషాన్ని ధరించినవి పావులకి శత్రువు గరుత్మంతుడిని వాహనంగా చేసుకుని తిరిగేటటువంటి వాడికి విషధరరిపు గమనునికి విషగళ శకునికి, కంఠమునందు హాలాహల భక్షణం చేసి కంఠంలో పెట్టుకున్నవాడు పరమశివుడు. ఆ పరమశివుడికి చెలికాడైనటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. కాబట్టి వాళ్ళిద్దరు ఒకటే. అసలు తిక్కన గారికి అయితే అలా కూడా కాదు, ఇద్దరూ కలిపి ఒకటే కనపడ్డారంతే ఆయనకి. కరుణారసము పొంగి దొరపెడు చార్పున శశిరేఖ అమృతంబు జాలువార, హరినీల పత్రిక సురభిచందనమున్న గతినాభిధవళ పంకజము మెరయ. అలాగే ఆ గురి అయిన చలమునలోకరక్షణమణంగళమున ఛాయదోప, ప్రథమగ్రిణీ తెంచు భానుబింబమున నవరమున కౌస్తుభ రత్నమొప్ప, సురనదియును కాళిందియును బెరసినట్టి కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి, నా మనసు ఆనందమగ్నముగా చేసి ఎలమి సన్నిధి చేసి సర్వేశ్వరుండు అని చెప్పుకున్నారు. హరిహరమూర్తిగా ఒకే పరమాత్మ కంఠంలో నల్లని మచ్చతో పరమశివుడిగా, పైన చంద్రరేఖతో, వక్షస్థలంలో కౌస్తుభంతో, నాభి దగ్గర నుంచి వచ్చినటువంటి కమలంలో ఆడుకుంటున్న బ్రహ్మగారితో, గంగానది తెల్లగా యమున నల్లగా కలిసి వచ్చి నా ముందు ప్రవహించినట్టుగా, సురనదియును కాళిందియును బెరసినట్టి కాంతి పూరంబు శోభిల్లు శాంతమూర్తి, శాంతమూర్తి అయినటువంటి పరమేశ్వరుడు శివ కేశవుల సమాహార స్వరూపుడై హరిహర స్వరూపమై నా కన్నుల ఎదుట కనిపించాడు అని చెప్పుకున్నారు తిక్కన గారు. కాబట్టి ఉన్నది ఒకే పరమాత్మతత్వము, అది తప్ప ఇంకొకటి లేదు, ఉన్నదా ఒక్క వస్తువే అన్నదాన్న అద్వితీయమైనటువంటి అద్వైతానుభూతి యందు నిలబెట్టగలిగినటువంటి పరమపావనమైన క్షేత్రము అదిగో ఆ చిదంబర క్షేత్రం. అటువంటి చిదంబర క్షేత్రంలో అమ్మవారు శివకామ సుందరి. ఆవిడ బయటికి వచ్చి పరిపాలన చేయదు. ఒక్కొక్క చోట ఒక్కొక్క విభవం పార్వతీ పరమేశ్వరులలో. మధురై వెడితే మీనాక్షి పరిపాలన చేస్తుంది, కంచిలో కామాక్షి పరిపాలన చేస్తుంది. చిదంబరంలో మాత్రం ఇంటి లోపల ఎక్కడో ఉంటుంది ఆవిడ. వంట చేస్తూ ఇంటికి వచ్చినటువంటి బిడ్డలకు అన్నం పెడుతూ భక్తుల్ని ఆదరిస్తూ, భర్తగారి ఇంటికి వచ్చేటప్పటికే గబగబా భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి మిగిలినటువంటి పదార్థాన్ని తింటూ పరమ పాతివ్రత్యంతో కూడుకున్న ఇల్లాలిగా ఇంటి లోపల ఉంటుంది తప్ప బయట పరిపాలన చేయదు. అందుకే చిదంబరంలో నటరాజు కనపడతాడు, కనకసభ, చిత్సభ, వ్యాఘ్రపాదుడు, పతంజలి వీళ్ళందరూ కనపడతారు. దక్షిణామూర్తి దేవాలయం. శివకామసుందరిని చూడాలంటే గుడి లోపలికి వెనక భాగానికి వెడితే లోపల కనపడుతుంది తల్లి. ఆ ఒక్క చిదంబరంలోనే ఆశ్చర్యం ఏమిటంటే మహానుభావుడు దక్షిణామూర్తి అద్భుతమైనటువంటి దేవాలయం. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరవృతం బ్రహ్మనిష్టై, ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. కోరి విప్పి మాట్లాడకుండా చిన్ముద్ర పట్టి ఆ ముద్ర చేత భాష్యం చెప్పాడు. ఆశ్రయించిన మునులందరికీ కూడా జ్ఞానం అబ్బింది. అటువంటి దక్షిణామూర్తి దేవాలయం పైకప్పు మీద ఉండేటటువంటి బొమ్మలు చూస్తే వాళ్ళు ఎప్పుడో ఓషధీ రసాలతో చక్కగా గీసినటువంటి బొమ్మలు. అసలు అటువంటి అపురూపమైనటువంటి బొమ్మలు ఎక్కడా కనపడవు. ఆఖరికి శుక్రశోణితములు రెండూ కలిసి ప్రత్యుత్పత్తి అయ్యేటటువంటి విశేషాల్ని పావులు ఒకదాన్నొకటి కరుచుకున్నట్టుగా గీసినటువంటి బొమ్మలు పరమాద్భుతంగా ఉంటాయి. అటువంటి చిదంబర క్షేత్రంలోనే నటరాజస్వామి వారి పక్కన మహానుభావుడు ఆ శరభేశ్వరుడు ఉంటాడు. ప్రత్యేకంగా అడిగితే అర్చకులు తలుపు తీసి చూపిస్తారు. ఆయన ఆ హిరణ్యకశిప సంహారం చేసినటువంటి నృసింహస్వరూపం కన్నా కూడా ఉద్ధతితో ఉంటాడు. పెద్ద గరుడ పక్షి రూపంలోనూ సింహస్వరూపం రెండూ కలిసినటువంటి శరభస్వరూపం చూడాలంటే ఒక్క చిదంబరంలోనే చూడాలి, నటరాజ సభ దగ్గర. అంత గొప్ప క్షేత్రం. అంత గొప్ప క్షేత్రంలో నటరాజస్వామికి ఉండేటటువంటి గొప్పతనం ఏమిటంటే ఒక కాలమునందు ప్రత్యేకంగా ఆయనకే దర్శనం తప్ప ఇంకొక దర్శనం ఉండదు. ఈ